ఫ్యాన్స్ తో ప్లాన్ ఏంటి? దెబ్బకు దేశం ఊగిపోవాలి, ట్రెండ్ సెట్ అవ్వాలి. పుష్ప 2 మూవీ టైంలో సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ ప్రతి హీరోని అలర్ట్ చేసినట్టుంది. ఎన్టీఆర్ కూడా తన కోసం పాదయాత్ర ప్లాన్ చేసిన ఫ్యాన్స్ మనసు మార్చాడు. తనే స్వయంగా అభిమానులను కలుస్తా అన్నాడు. అంతవరకు అదో పెద్ద వార్తగా మారింది. కానీ ఇప్పుడు విషయం అది కాదు. ఎన్టీఆర్ నిజంగా ఏం చేయబోతున్నాడు? ఫ్యాన్స్ కి మీటింగ్ పెట్టి కలుస్తాడా? అంటే ఆ మీటింగ్ ఎలా ఉంటుంది? ఆడియో ఫంక్షన్ లా ఉంటుందా? ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ప్లాన్ చేస్తారా? అలా చేయబోతేనే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. 5,000 మందికి బదులు 30,000 వరకు ఫ్యాన్స్ రావటమే కారణం. సో ఇప్పుడు ఫ్యాన్స్ తో గెట్ టుగెదర్ అంటే వేలల్లో కాదు, లక్షల్లో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మళ్ళీ రచ్చయ్యేలా ఉంది. అలా కాదు, సింపుల్ గా మండలానికో 5 చొప్పున పిలుస్తాడా అంటే పర్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నా అన్నాడు ఎన్టీఆర్. పోలీస్ పర్మిషన్ వరకు మ్యాటర్ వెళ్ళిందంటే ఈ ఫ్యాన్స్ గ్యాదరింగ్ పెద్ద మొత్తంలోనే ఉండబోతుందని తేలింది. మరి ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? ఎలా ఉండబోతుంది? దేశం మొత్తం ఉలిక్కి పడేలా, రజనీకాంత్ ని మించేలా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏం చేయబోతున్నాడు? టేక్ ఏ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశాడు. అతన్ని కలవద్దని, తానే అందరినీ కలిసేందుకు వస్తానని అన్నాడు. అందరినీ కలిసేందుకు ఆ గెట్ టుగెదర్ కి పర్మిషన్స్ తీసుకుంటున్నట్టు కూడా తేల్చాడు. ఇంతకీ ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా ఫ్యాన్స్ ని కలిసే ప్రయత్నం తానెందుకు చేస్తున్నాడు? ఇప్పటిప్పట్లో తన సినిమాలు లేవు, కేవలం తనని కలిసేందుకు ఫ్యాన్స్ పాదయాత్ర ప్లాన్ చేయడమే రీజనా అంటే అసలు కారణం దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ముడిపడింది. అప్పట్లో ఈ ఈవెంట్ ఆగిపోయింది. 5,000 మంది వస్తారనుకుంటే 30,000కు మించి ఫ్యాన్స్ రావడంతో ఈవెంట్ నే క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత పుష్ప 2 సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ లో తొక్కిసలాట జరిగింది. ఒక ప్రాణం పోయింది, మరో చిన్నారికి హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. అప్పుడే చాలా మంది దేవరా ఈవెంట్ వాయిదా పడ్డం మంచిదైందన్నారు. ఏకంగా 30,000 మంది వచ్చినప్పుడు ఈవెంట్ ని కంటిన్యూ చేస్తే ఏమయ్యేదో అని చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అప్పట్లో సోషల్ మీడియాలో ఈ టైప్ స్టేట్మెంట్లు కూడా కనిపించాయి. కట్ చేస్తే దేవరా ఈవెంట్ అప్పుడు క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్ తో గెట్ టుగెదర్ ప్లాన్ చేశాడట తారక్. తన ఫ్యాన్స్ ఏకంగా పాదయాత్ర చేసి తనను కలవాలనుకోవడం వల్ల ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా అభిమానులను ఒప్పించగలిగాడు. రిక్వెస్ట్ చేసి తానే అందరినీ కలుస్తానన్నాడు. ఉగాది తర్వాతే ఆ మీటింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. ఏదో 1000-2,000 మందితో ఈ గెట్ టుగెదర్ కాదు, 1,00,000కి పైనే ఉండొచ్చని తెలుస్తోంది. అప్పట్లో ఆంధ్ర వాళ్ళ ఆడియో ఫంక్షన్ కి 10 లక్షల వరకు ఫ్యాన్స్ ఎన్టీఆర్ స్వగ్రామానికి వచ్చారు. రైల్వే శాఖ 9 ప్రత్యేక రైళ్లను కూడా నడిపింది. అదృష్టం కొద్దీ ఏ అభిమానికి ఏం కాలేదని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు తారక్. కాకపోతే బాద్షా ఆడియో ఫంక్షన్ లోనే అపశృతి జరిగింది కాబట్టి తన ఫ్యాన్స్ తన కోసం ఇబ్బంది పడొద్దని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇంకా వెన్యూ ఫిక్స్ కాలేదు, కానీ 1,00,000 మందికి సరిపడా లొకేషన్, అంతమందిని జాగ్రత్తగా తీసుకొచ్చి అంతా జాగ్రత్తగా ఇంటికెళ్లేలా భారీ ప్లానింగ్ జరుగుతోంది. అదంతా పోలీస్ పర్మిషన్ తర్వాతే అని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన ఫ్యాన్స్ ని అప్పుడప్పుడు ఇలా పిలుచుకొని అందరితో ఆప్యాయంగా మాట్లాడతాడు. కానీ అది పరిమిత సంఖ్యలోనే. కానీ ఇక్కడ తారక్ లక్షల్లో ఫ్యాన్స్ ని మీట్ అయ్యేందుకు భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తున్నాడట. సో ఫ్యాన్స్ కోసం సినిమా రిలీజ్ లేవి లేకున్నా ఎన్టీఆర్ ఇలా ఓ ఈవెంట్ ని ప్లాన్ చేయడం టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టింగ్ ఎలిమెంట్ గా మారుతోంది.